వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఏఎస్ అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఇంక్రిమెంట్లను ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కలపడం జరుగుతుంది. అయితే మరి ఈ 12 సంవత్సరాల ఏఎస్ ఇంక్రిమెంట్ కలిపే విషయంలో ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఈరోజు సర్క్యులర్ హెడ్ ఆఫీస్ నుంచి జారీ కావడం జరిగింది. మరి ఈ సర్క్యులర్లోని ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుసుకుందాము. ఒకే క్యాడర్లో ప్రమోషన్ లేకుండా 6, 12, 18, 24, 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జీవోఎంఎస్ నంబర్ 96 ప్రకారం. అయితే ఒక ఉద్యోగి 12 సంవత్సరాలు ప్రమోషన్ లేకుండా ఒకే క్యాడర్లో కనుక సర్వీస్ చేసినట్లయితే ఆ ఉద్యోగికి ప్రమోషన్ అయినా ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్ స్లాబ్ ప్రకారమైన ఇంక్రిమెంట్ ఇవ్వాలి. మరి ఇక్కడ సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు 30,830 రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి ఒక మెకానిక్ గ్రేడ్ 2 కనుక 12 సంవత్సరాలు ఒకే క్యాడర్లో ప్రమోషన్ లేకుండా సర్వీస్ చేసినట్లయితే అతనికి స్పెషల్ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ ప్రకారం 4/6/2024లో అతనికి 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ ఇవ్వవలసి ఉంటుంది. మరి మెకానిక్ గ్రేడ్ 2 తర్వాత అతనికి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఇవ్వాలంటే లీడింగ్ హ్యాండ్ ప్రమోషన్ అతనికి ఇవ్వవలసి ఉంటుంది. మరి లీడింగ్ హ్యాండ్ యొక్క బేసిక్ పే స్టార్టింగ్ వచ్చేసి 37,640 రూపాయలు. మరి 30,830 రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి మెకానిక్ గ్రేడ్ 2కు 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ ఒకటి కలిపినప్పుడు అతని యొక్క బేసిక్ పే వచ్చేసి 31,750 రూపాయలు అవుతుంది. కానీ అతనికి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ అంటే 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ అంటేనే ప్రమోషన్ ఇంక్రిమెంట్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ అనేటువంటి లీడింగ్ హ్యాండ్ బేసిక్ స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ ప్రకారము అతనికి బేసిక్ ఇవ్వవలసి ఉంటుంది. మరి లీడింగ్ హ్యాండ్ యొక్క బేసిక్ స్లాబ్ వచ్చేసి 37,640 రూపాయలు ఉంది. కాబట్టి ఈ మెకానిక్ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ అటువంటి 37,640 రూపాయల ఇంక్రిమెంట్ స్లాబ్లో అతన్ని కూర్చోబెట్టాలి. అంటే దాదాపు 5 స్లాబులు అతను ముందుకు వెళ్తాడు. ఇక్కడ మరొక ఉదాహరణ ప్రకారం ఒక కండక్టర్ గ్రేడ్ 2 కనుక 12 సంవత్సరాలు సర్వీసు ప్రమోషన్ లేకుండా సర్వీస్ చేసినట్టయితే అతనికి ఉదాహరణకు 3/5/2024లో కనుక 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ శాంక్షన్ అయినప్పుడు అతని యొక్క బేసిక్ పే 26,720 రూపాయలు ఉందనుకుంటే మరి అతనికి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ వచ్చేసి ఏడీసీ ప్రమోషన్ ఇవ్వవలసి ఉంటుంది. మరి ఏడీసీ ప్రమోషన్ కనుక ఇవ్వలేని పక్షంలో అతనికి ఏడీసీ పే స్కేల్లో ఉన్నటువంటి స్లాబ్ ప్రకారం అతన్ని బేసిక్లో కూర్చోవలసి ఉంటుంది. మరి 26,720 రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి కండక్టర్ గ్రేడ్ 2కు 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ కలిపినప్పుడు అతని యొక్క బేసిక్ వచ్చేసి 27,500 అవుతుంది. కానీ అతన్ని నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ అటువంటి ఏడీసీ బేసిక్ పేలో కూర్చోవడాలి కాబట్టి ఏడీసీ యొక్క బేసిక్ పే మినిమం వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 28,280 రూపాయలు ఉంది. మరి అప్పుడు అతనికి 28,280 రూపాయలు బేసిక్గా అతనికి కూర్చోవలసి ఉంటుంది. మరి ఏఎస్ శాంక్షన్ అయినటువంటి తేదీ నుంచి 12 నెలల తర్వాత సాధారణ ఇంక్రిమెంట్ యథావిధిగా కలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ 12 సంవత్సరాల ఏఎస్ ఇంక్రిమెంట్ గురించిన క్లారిఫికేషన్. మరి ఈ సర్క్యులర్ యొక్క పీడిఎఫ్ ఫైల్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.